హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేసుకుందాం. నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టాను. మీరు కూడా ఈ రెసిపీ చూసేసి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కడాయి తీసేసుకుంటున్నాను. కడాయికి ఫ్రైడ్ రైస్ తగ్గట్టు ఆయిల్ వేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడ్డది. ఆయిల్ అయిపోయిన తర్వాత అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్, గార్లిక్ వేసేసుకుంటున్నాను. అవి బాగా సాట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బాగా సాట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చిన్న కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా బాగా సాటే చేసేసుకోండి ఆయిల్లో. కలుపుకొని సాటే చేసుకుంటుంది. ఇక్కడ నేను క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుంటాను. మీకు ఆప్షనల్, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాను. అవి అనేది ఇప్పుడు క్యారెట్, బీన్స్ ఇంకా క్యాప్సికమ్ అనేది మంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా సాటే చేసుకోండి. ఇప్పుడు నేను క్యాబేజ్ వేసేసుకుంటున్నాను. క్యాబేజ్కి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. క్యాబేజ్ కూడా మంచి సాటే అయిపోయిన తర్వాత నేను వెజిటేబుల్స్ తగ్గట్టు కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ పెప్పర్ యాడ్ చేసేసుకొని మంచిగా సాటే చేసేసుకోవాలి వెజిటేబుల్స్ని సాల్ట్ పెప్పర్లో. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2 cups ఆఫ్ రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా రైస్ అంతా బాగా కలుపుకొని వెజిటేబుల్స్ అంతా మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు నేను ఇక్కడ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. తర్వాత నేను ఇక్కడ వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. మీకు ఒకవేళ షెజ్వాన్ సాస్ లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను రెసిపీ అనేది మీకు పెడతాను. తర్వాత నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ పెప్పర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ రైస్లో కూడా కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసేసుకుంటున్నాను. మంచి మిక్స్ చేసేసుకుంటే మనకి ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మంచి హాట్గా సర్వ్ చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒకవేళ మా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.